తెలంగాణ ప్రజలకు నమస్కారం. గల్ఫ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది. రాష్ట్ర రవాణా బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు గల్ఫ్ బాధిత కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా డబ్బిచ్చిండ్రు. గల్ఫ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు తెలిపారు. గల్ఫ్ బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఈ మేరకు ఎక్స్గ్రేషియా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ బాధిత కుటుంబం గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికులు అక్కడ ఏ కారణంతోనైనా మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. డిసెంబర్ 7, 2023 నుంచి ఆర్థిక సహాయం అందుతుందని పేర్కొంటూ దీనిపై సంబంధించిన ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసింది. ఉపాధి కోసం సౌదీ అరేబియాకు చొప్పదండికి చెందినటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళిన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన పులి అంజయ్య జూన్ 27, 2024 రోజున మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులు ఈ మేరకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పులి అంజయ్య కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఎక్స్గ్రేషియా మంజూరు చేసింది. దీంతో అంజయ్య భార్య పులి రేణుక కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో మంగళవారం రాత్రి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, చొప్పదండి, మానకొండూరు ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ గారు, జిల్లా కలెక్టర్ పమెల్లా సత్పతితో కలిసి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే మడమ తిప్పదు అని చెప్పిండ్రు. మరి వీళ్ళకు డబ్బులు అందినాయా లేదా అని చెప్పేసి ఒకసారి మనము దీని కథ కనుక్కుందాము. ఎందుకంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారము వీళ్ళకి డబ్బులు అందలేదు. అంతేకాకుండా దీనిపైన ఒక జీవో కూడా తీసిండ్రు. ఒకసారి అడుగుదాం. ఫోటోలు మాత్రం బ్రహ్మాండంగా దిగిండ్రు. వాట్సాప్ ఉందో లేదో ఆయనకు నేను వాట్సాప్ కాల్ చేస్తున్నా. ఒకసారి ఆయన మొబైల్కు డైరెక్ట్ కాంటాక్ట్ చేద్దాం. అయితే ఇప్పుడు దీనికి జీవో రిలీజ్ చేసిండ్రు. జీవో రిలీజ్ అయింది కానీ డబ్బులు ఇంతవరకు అందలేదు. ఇగో పులి రేణుక 5 లక్షలు. హలో బ్రదర్, నమస్తే. నేను బక్కా చేస్తాను బ్రదర్. నువ్వు లైవ్లో ఉన్నావు. అయితే ఏం లేదు, ఇప్పుడు ఇందాక నాకు ఒక వార్తలు పంపిండ్రు ఎవరు, ఇది వాస్తవం కాదా అని తెలుసుకుందామని వాళ్ళే నీ నంబర్ కూడా ఇచ్చిండ్రు. ఇప్పుడు పులి అంజయ్ మీ ఫాదరేనా బ్రదర్? ఓకే. అయితే పులి రేణుక గారికి 53 ఏళ్ళ వయసు. అయితే ఈమెకు 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చినట్టుగా ఒక జీవో కూడా విడుదలైంది. ఇందులో ఎమ్మెల్యే గారు ఉన్నారు, మేడి సత్యం గారు ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు, కవ్వంపల్లి సత్యనారాయణ గారు. ఆల్రెడీ మీకు డబ్బులు అందినాయా బ్రదర్? మీకు డబ్బులు ఇచ్చేస్తామని మరి ఇక్కడ రాసింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే మడమ తిప్పది, మాట మీద ఉండే ప్రభుత్వం అని నిరూపించుకున్నది. ఆల్రెడీ 5 లక్షల రూపాయలు మీకు ఇచ్చేసినాం, మీరు తీసేసుకున్నారు అన్నట్టుగా ఇందులో మరి మంత్రి గారు చెప్పుకున్నారు. అందరు మా ఊర్లో మేము ఎవరికైతే అప్పులు ఇయ్యానో వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ చూసి
మీరు వచ్చినవి వాడేసుకున్నట్టున్నారా అని అనుకుంటున్నారు వాళ్ళైతే. కొందరు నమ్మట్లేదు, ఎందుకంటే అప్పు అయింది మాకు, ఇల్లు కట్టడం వల్ల అప్పు చాలా ఇల్లు లోన్ ఉంది. నెక్స్ట్ మంత్ అయ్యో ప్రాబ్లం లో 3 months నుంచి నాకైతే ఏ జాబ్ లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు 15 days 10 days అన్న కొద్దీ నేను ఇక్కడే ఉండి అన్ని సెట్ చేసుకొని వెళ్దామని నేను ఆశతో ఇక్కడే ఉన్నా. నా జాబ్. నీ పేరు ఏం పేరు బ్రదర్? నా పేరు సాయి కుమార్. సాయి కుమార్. సరే సాయి కుమార్, నేను ట్విట్టర్లో కూడా పెట్టినా ఇది జరగాలని చెప్పి. సరే, ఇది మంచి జరగాలని కోరుకుంటున్నా. ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించాలని నేను కోరుకుంటున్నా. మా అమ్మకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, డౌన్ అవుతుంది, వాళ్ళు అప్పుల రావడం. అంతే కదా. ఇప్పుడు ఏమనుకుంటారు చెప్ప, మంత్రి అబద్ధం చెప్పినారు ఎవరు అనుకోరు కదా. మంత్రి ఉన్నారు, పక్కన 2 ఎమ్మెల్యేలు, మేడిపల్లి సత్యం గారు ఉన్నారు, ఖమ్మంపల్లి సత్యనారాయణ కలెక్టర్ గారు, అందరు కలిసి మరీ లెటర్ పట్టుకొని ఇచ్చింది కదా. మరి మంత్రి గారు కూడా మాట ఇస్తే మాట తప్పమని అంటే ఇప్పుడు దాదాపు నా అక్టోబర్ 29కి ఇచ్చినట్టున్నారు మీకు. పోయిన సంవత్సరం అక్టోబర్ 29 అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 4 నెలలు. ఆ 4 నెలలు అంటే డబ్బులు వచ్చేసే ఉన్నాయని జనం అనుకుంటారు. ఎవరు అనుకోరు చెప్పు. ఇప్పుడు ఇంతమంది ఉన్నాక, ఓ మంత్రి ఉన్నాక 2 ఎమ్మెల్యేలు, కలెక్టర్ గారు ఉన్నాక ఇయ్యలేదని ఎవరు నమ్ముతారు? తెలంగాణలో మాదే అని చెప్పారు కానీ మిగతా వాళ్ళకి 17 మందికి వచ్చినాయి అక్కడ. సీఎం ప్రోగ్రామ్ అయితే మరి అక్కడ ఇచ్చిరని అంటారు, అది నాకు తెలియదు కానీ మాకైతే తొలి చెక్ అక్కడ కూడా గిట్నే ఇవ్వచ్చు అబ్బా, అక్కడ జీవోలు ఇవ్వచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని కోరుకుంటున్నా బ్రదర్. నేను కూడా నా సైడ్కి వెళ్ళి ప్రయత్నం చేస్తా. తప్పకుండా. ఇది బ్రదర్, ఇది తెలంగాణ ప్రజలారా, గల్ఫ్ బాధితులకు చేస్తున్నమాట. మాట తప్పం బాధాప్త పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు చెప్పింది ఏంటంటే, ఇది మాట తప్పని. కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే మడమ తిప్పని ప్రభుత్వం, మాట మీద ఉండే ప్రభుత్వం అని నిరూపించుకున్నది. 4 నెలలైంది, రూపాయి రాలే సార్. పొన్నమన 4 నెలలైంది, రూపాయి రాలేదంట, ఒక ప్రూఫ్ ఇప్పించిన. కాబట్టి ఇలాంటి అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పైన స్పందించడానికే నేను కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ మన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా నామినేషన్ చేసిన. దయచేసి మీరు ఒకసారి ఆలోచించండి. ఇది పునరావాస కేంద్రం కాదు, ఇది ఎలాంటి వాళ్ళు ఉండాలనేది మీరు నిర్ణయించుకోండి. కాబట్టి ప్రతి ఇష్యూ పైన నేను స్పందిస్తా, ఖచ్చితంగా మాట్లాడతా, పోరాడతా. ఈరోజు మాకు అవకాశం ఇస్తే పేదల భూమి గుంజుకోవాలన్నా, హైడ్రాల ఇండ్లు గూలగొట్టాలన్నా, అక్రమంగా పేదలను బాధ పెట్టాలన్నా, ఈరోజు ప్రభుత్వం ఆలోచించుకునే పేపర్ లీకేజీలు కావాలన్నా, ఖాళీలు నింపాలన్నా, ప్రభుత్వం నాలాంటి వారు ఒక వేదిక ఇచ్చిన వారు అవుతారు. నేను బతుకుదోర కోసం కాలేదు బ్రదర్ అడిగేది. నేను ఒక సబ్జెక్టు పైన నేను ఎప్పటికప్పుడు స్పందించే వ్యక్తిగా నేను అడుగుతున్నా. నాకు ఒక ప్లాట్ఫారం మీరు ఇవ్వండి, ఆ ప్లాట్ఫారం మీద నన్ను పంపండి, మీకు రిజల్ట్ నేను చూపిస్తాను. చాలామంది చాలా మాటలు పెట్టి నమ్మించిండ్రు నన్ను. గత 34 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో నా కాంట్రిబ్యూషన్ ఒకసారి మీరు చూడండి. ఏది ఏమైనప్పటికీ గల్ఫ్ బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై నుండి మేము మేనిఫెస్టోలో పెట్టిన తీరుగా ఈరోజు జియోలు పాస్ చేసినట్టు కాదు, వెంటనే వాళ్ళకి డబ్బులు వచ్చేటట్టుగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.